కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ గ్రామంలో కీర్తిశేషులు సేనాపతి హరికృష్ణ జ్ఞాపకార్థం వారి కుమారుడు సేనాపతి చెల్లారావు సునీత దంపతుల 10 లక్షల ఆర్థిక సాయంతో సురక్షిత మంచినీటి ఉచిత సరఫరా కేంద్రాన్ని నిర్మించారు. ఈ ఉచిత మంచినీటి సరఫరా కేంద్రాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. మాజీ సర్పంచ్ అనుకుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఓవర్ హెడ్ ట్యాంకుకు నూతన మెట్లను నిర్మించారు. ఈ మెట్లను కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సేనాపతి చెల్లారావు మాట్లాడుతూ పుట్టిన ఊరికి ఏదో ఒక సేవ కార్యక్రమం చేయాలని 10 లక్షల రూపాయలతో బోరు బిల్డింగ్ మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణం చేసి గ్రామంలో ప్రజలందరికీ ఉచితంగా సురక్షిత మంచినీరు సరఫరా చేయాలని ఈ కార్యక్రమం తీసుకున్నామని అన్నారు. మా అభిమాన నాయకులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్, తుమ్మలపల్లి రమేష్ హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అనుకుల శ్రీకాంత్ మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, ఎంపీపీ తోట రవి, జడ్పీటీసీ తోట గాంధీ, అనుకుల శ్రీకాంత్, చదరం చెంటిబాబు, వీరం రెడ్డి, కాశీబాబు, నీలం శ్రీను, తూము కుమార్, దేవరపల్లి మూర్తి, గుడాల రాంబాబు, పాటంశెట్టి మురళీకృష్ణ, కుర్ల చిన్నబాబు, జ్యోతుల రాంబాబు, కాళ్ళ వెంకటేష్, కంచుమర్తి రాఘవ, పాటంశెట్టి రవి, బోదిర్ రెడ్ల సుబ్బారావు, తామరాడ ఎంపీటీసీ గోకాడ రాజా, పంచాది నానాజీ, కరణం బోరయ్య తదితరులు పాల్గొన్నారు. పక్కన నిలబడతాను. నమస్కారం అండి. ఈరోజు తామరాడ గ్రామంలో కిర్లంపూడి మండలం తామరాడ గ్రామంలో సేనాపతి హరికృష్ణ గారు తీసేసి మా నాన్నగారు ఆయన జ్ఞాపకార్థం నాకు ఊళ్ళో జనాలకి మంచినీళ్ళు సురక్షితమైన మంచినీరుని అందిస్తే చాలా బాగుంటుంది. నాకు ఒక రకమైన ఆలోచన వచ్చి ప్రతి ఒక్కరికి సురక్షితమైన మంచినీరుని అందించే ఉద్దేశంగా ఈ మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మించడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జ్యోతుల నెహ్రూ గారు, జ్యోతుల నవీన్ కుమార్ గారు, అదేవిధంగా తుమ్మలపల్లి రమేష్ గారు, దీనికి మమ్మల్ని వెన్నంటే నడిపించే అనుకుల శ్రీకాంత్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రతి ఒక్కరూ కూడా మా యొక్క ఈ మన్నను మన్నించి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. పుట్టిన ఊరికి ఏదో చిన్న కార్యక్రమం చేసి ప్రతి ఒక్కరికి కూడా మంచినీరు అందాలని నా యొక్క సహకారం ఏదో నాకు తోచిన విధంగా చేయాలనేసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ మినరల్ వాటర్ తయారు చేసి బోరు కొట్టడానికి కావాలి, ప్లాంట్ కావాలి, మొత్తానికి బిల్డింగ్ కట్టి అన్ని చేయడానికి ఇంచుమించు ఒక 15 లక్షల వరకు ఖర్చు అయిందండి. మరి ప్రతి ఒక్కరు కూడా
ఇటువంటి కార్యక్రమాలు దీన్ని ఆసరాగా తీసుకుని మిగతా వాళ్ళందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి మీరందరూ కూడా మంచి బాటలో నడవాల్సిందిగా కోరుకుంటున్నాను.